కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీలో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలుంటాయా? A1 రాజ్ కేసిరెడ్డి, A8 చాణక్య నుంచి సిట్ అధికారులు ఎలాంటి సమాచారం రాబట్టారు? ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన సిట్ మరికొందరిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తుందా? లెట్స్ వాచ్. ఏపీ లిక్కర్ స్కామ్లో మరికొన్ని అరెస్టులు జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్లో A1 రాజ్ కేసిరెడ్డిని కస్టడీలో భాగంగా నిన్న రెండవ రోజు సిట్ అధికారులు ప్రశ్నించారు. అలాగే A8 చాణక్యను తొలి రోజు ప్రశ్నించారు. ఈ ఇద్దరిని విడివిడిగా ప్రశ్నించిన అధికారులు ఆ తరువాత కలిపి విచారించారు. ఇద్దరూ విడివిడిగా చెప్పిన సమాధానాలు, కలిపి ప్రశ్నించినప్పుడు చెప్పిన సమాధానాలను రికార్డు చేశారు. మద్యం స్కామ్లో ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యవహారాలపై రాజ్ కేసిరెడ్డి, చాణక్యలపై సెట్ ప్రశ్నల వర్షం కురిపించింది. 2019 నుంచి 2024 మధ్యకాలంలో కొనుగోలు చేసిన ఆస్తులపై కూడా ఆరా తీసింది. లిక్కర్ సిండికేట్లో నిర్వహించిన కార్యకలాపాల వెనుక ఎవరి ఆదేశాలున్నాయనే కోణంలోనూ సెట్ ఆరా తీసింది. మద్యం ముడుపులు ఎవరికివ్వమన్నారు, ఎక్కడ పెట్టుబడులు పెట్టించారు అనే విషయాలను చాణక్య నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. లిక్కర్ కేసులో డబ్బులు ఎవరెవరి దగ్గర నుంచి రాజ్ కేసిరెడ్డి వసూలు చేశారన్న విషయాన్ని కూడా చాణక్య నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు. సెట్ ప్రశ్నలకు నిందితులు సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కేసుతో తమకెలాంటి సంబంధమూ లేదని చెప్పినట్టు సమాచారం. ఏపీ లిక్కర్ స్కామ్లో ఇప్పటివరకు సెట్ ముగ్గురిని అరెస్టు చేసింది. A1 రాజ్ కేసిరెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 చాణక్యను సెట్ అరెస్టు చేసింది. మద్యం స్కామ్లో కీలకంగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి టీంలో చాణక్య కీ రోల్ ప్లే చేసినట్టు సెట్ గుర్తించింది. రాజ్ కేసిరెడ్డి అప్పగించిన అన్ని వ్యవహారాలను చాణక్య చక్కబెట్టేవాడని సెట్ నిర్ధారించింది. దీంతో ఇద్దరిని కలిపి విడివిడిగాను 2 సార్లు విచారించింది. ఈ ఇద్దరి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది.